హలో ఫ్రెండ్స్, ఈరోజు మా హస్బెండ్ చేసిన తెలంగాణ స్టైల్ బగారా రైస్ని మీకు చూపించబోతున్నాను. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సో నేను 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఆనియన్స్ని, క్యారెట్ని, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ బగారా స్పైసెస్ని, నెయ్యిని రెడీగా ఉంచుకోండి. తర్వాత బగారా రైస్ని కడిగి ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టాలి. అది పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి ఇందాక నేను చూపించిన స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేయండి. మరాఠీ ముక్క, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అండ్ జాపత్రి పువ్వు, వాటితో పాటు షాజీరా ఇవన్నీ వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లిమెల్లిగా కలపండి. హై ఫ్లేమ్లో ఉంటే ఒకటేసారి స్పైసెస్ అన్నీ మాడిపోతాయి. సో ఒకసారి స్టవ్ని చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఆ తర్వాత ఇందులోకి ఆనియన్స్ని ఇంకా పచ్చిమిర్చిని వేసి కొంచెం సేపు రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. బిర్యానీ ఆకు స్టార్టింగ్లో కాకుండా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత వేసి కలుపుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అందుకే నేను ఇప్పుడు వేసాను. అండ్ ఆ తర్వాత క్యారెట్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అవి కొంచెం వేగాక పుదీనాని, కొత్తిమీరని అన్నిటిని వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ కొంచెం వేగేదాకా కలుపుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న బగారా రైస్ని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేస్తూ మళ్ళీ మిక్స్చర్ని మంచిగా కలుపుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు జనరల్గా ఒక 2 గ్లాసెస్ బగారా రైస్ తీసుకున్నారనుకోండి, జనరల్గా 4 గ్లాసెస్ వాటర్ పోస్తాం కదా, మీరు 3.5 గ్లాస్ అలా పోసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ తక్కువ పోసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనకు కావాల్సిన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి రైస్ని బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 20 to 30 మినిట్స్ ఉడికించుకోండి. అంతే, బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ బగారా రైస్ మన నాన్ వెజ్లో చికెన్ కర్రీ అయినా, మటన్ కర్రీ అయినా అండ్ వెజ్లో ఆలు కుర్మా అయినా, వంకాయ కుర్మా అయినా అదిరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.